నేను ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా మార్కెట్లో నిమ్మకాయలు మాత్రం డజను 2 డజన్లు అలా వచ్చేటట్టు అయితే తీసుకుంటా అండి. తక్కువ కాస్ట్లోనే నాకు కొంచెం ఎక్కువ నిమ్మకాయలు వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకని చెప్పి 10 రూపీస్ 20 రూపీస్ ఇట్లా కొంటాం కన్నా కానీ నేను డజను 2 డజన్లు అలాగే అర కేజీ ఇట్లాగైతే తీసుకుంటాను. అవి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే పాడైపోతూ ఉంటాయి కదా, కాబట్టి అలా పాడైపోకుండా ఉండాలంటే ఒకసారి ఈ టిప్ని ఫాలో అవ్వండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను చూపిస్తున్నట్టు ఇట్లాగా కొంచెం పొడుగ్గా ఉన్న ప్లాస్టిక్ డబ్బా అయితే తీసుకోండి. అందులోకి మనం తీసుకున్న నిమ్మకాయలు అయితే తగ్గట్టు వాటర్ అయితే వేసుకోండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వాటర్ అయితే పడతాయి. ఈ వాటర్లో ఒక పెద్ద టేబుల్ స్పూన్తో తేనె వేసుకొని బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న నిమ్మకాయలన్నీ ఈ డబ్బాలో వేసేసుకొని లిడ్ పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా కానీ నిమ్మకాయలు ఇలాగే ఉంటాయి. కొంచెం స్టార్టింగ్లో పాడైపోయినవి ఉన్నా కానీ ఇందులో వేసేసుకోండి, అవి కూడా పాడైపోకుండా అయితే స్టోర్ ఉంటాయి. నేనైతే ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు ఊర్లు వెళ్తున్నప్పుడు కూడా ఈ టిప్ని ఫాలో అవుతాను, నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.